ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనా సమయానికి మీకందరికీ స్వాగతం. ఈ దినము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా. అందరూ మీ మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఉంటారు నమ్ముతున్నాను. మరి చిన్నపిల్లలు, మరి కాలేజెస్కి, స్కూళ్ళకి వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి అందరూ కూడా కుటుంబంతో కలిసి సంతోషంగా సమయం గడుపుతూ ఉన్న ఈ విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే అనేక మందికి ఇలాంటి భాగ్యం లేదు. అనేక మందికి వారి వారి ఉద్యోగాల రీత్యా, లేకపోతే తల్లిదండ్రులకు మరి ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా ఎన్నోసార్లు అలాంటి ఒక మంచి సమయాన్ని మిస్ అవుతూ ఉంటారు. దేవుని నామంలో నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు కూడా అలా మిస్ అవ్వద్దు. కుటుంబ సమయము, కుటుంబ ప్రార్థన, కుటుంబంలో మనము మంచిగా ఒక క్వాలిటీ సమయం గడపడం అన్నది దేవుని చిత్తం. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ దినము రాత్రికాల ధ్యానం నిమిత్తం మనం చదువుకుంటున్నటువంటి మాట ఏమిటంటే 78వ కీర్తన 4వ వచనము. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఈ మాటలు ఆసాపు చెప్తూ ఉన్నాడు. ఎవరి పిల్లల కంటే తన పిల్లల పిల్లలకు అనమాట. అంటే నెక్స్ట్ తరం వారికి. అతడు ఏం చెప్తున్నాడంటే, నా జనులారా నోరు తెరిచి నా బోధకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్తాను, పూర్వకాలపు గూఢవాక్యములను మీకు తెలియజెప్తాను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను తెలిపెదను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు ఆసాపు అనే కీర్తనాకారుడు అంటే, ఇది ఒక దైవ ధ్యానము. ఇశ్రాయేలుల చరిత్ర అంతటిలో అనేకమైన నాశనకరమైన తీర్పులు వారి మీదికి ఎందుకు వచ్చాయో వారికి జ్ఞాపకం చేయాలి. ఎవరికంటే మన పిల్లలకు పిల్లల పిల్లలకు అందరికీ కూడా. ఎందుకంటే గత చరిత్ర నుంచి మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు కూడా ఇశ్రాయేలులకు అందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే, మీరందరూ కూడా ఆజ్ఞలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆజ్ఞలను వల్లించాలి. మరి నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి, ప్రేమించాలి. మరి దేవుడు మీ కుటుంబంలో, మీ మధ్యలో చేసినటువంటి అనేకమైన ఆశ్చర్యక్రియలు ఉన్నాయి కదా, అన్నిటిని కూడా మీరు తెలియజెప్పాలి, మీ పిల్లలకు తెలియజెప్పాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళతో మీరు నడుస్తున్నప్పుడు తెలియజెప్పాలి అని మరి ప్రవక్త గారు చెప్తున్నారు. మరి పాత నిబంధన కాలంలోనే ఈ విధంగా రాయబడి ఉందంటే, ఇప్పుడు ఇంకా ఎంతగా మన పిల్లలకు ఆ అవసరం ఉన్నదో ఒకసారి ఆలోచిద్దాం. ఎంతమందికి బైబిల్ తెలుసు చిన్నపిల్లలకు? ఎంతమందికి అసలు కొన్ని అంటే మెయిన్ స్టోరీసు నిజంగా రెగ్యులర్గా సండే స్కూల్ అటెండ్ అయితే కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్ తెలుస్తాయి. లేకపోతే అసలు దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యాలను మన పిల్లలకు చాలామందికి తెలియని పరిస్థితి. చాలామందికి అసలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు, మరి హోలీ స్పిరిట్ గురించి తెలియదు, ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి తెలియదు. అవన్నీ వారికి అసలు అర్థం కూడా కావు. ఎవరైనా మాట్లాడుతుంటే ఒకలాంటి తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంటారు. అంటే వారికి అసలు తెలియదన్నమాట. మరి మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రారంభమయ్యేటువంటి దైవ విద్య, మనం ఎట్లయితే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల నుంచి మనం వాళ్ళకు ఏబిసిడీలు అంటూ ఇవంటూ మనం ఎన్నో నేర్పిస్తాం. కానీ దేవుని గురించి కూడా అదే విధంగా నేర్పించాలి. దేవుని వాక్యము కంఠస్థం చేయించాలి. దేవుని పాటలు వారికి నేర్పించాలి. దేవుని కథలు వారికి చెప్తూ ఉండాలి. ఆ విధంగా చెప్తేనే కదా వారికి తెలిసేది. చెప్పకపోతే వారికి ఏమీ తెలియదు. వారికి తెలియని ఆ పరిస్థితులలో వాళ్ళు అలాగే పెరుగుతారు. వారికి పెద్ద అయిన తర్వాత కూడా వారికి అర్థం కానప్పుడు వారు ఒకలాంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆటోమేటిక్గా అంటే కేవలము ఒక అలవాటుగా సంఘానికి వస్తారు, అటెండ్ అవుతారు. కానీ నిజంగా దేవునితో సంబంధము అనేది వారికి లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నాను, కుటుంబంలో ఒక మంచి క్వాలిటీ టైం అనేది మనము
ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. వారికి మనం అనేక సంగతులను బోధించాలి. మన పనులు ఎన్నైనా ఉండొచ్చు, మనకున్నటువంటి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని గురించి చెప్పడంలో మనము వాళ్ళను అలక్ష్యం చేయవద్దు. వారికి తప్పకుండా మనం చేయాలి. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రజలందరూ కూడా యెహోవా బోధను వినాలి. మరి మన మన పిల్లలకు, పిల్లల పిల్లలకు కూడా ఈ విషయాలను తెలియజెప్పాలి. దేవుడు చేసినటువంటి స్తోత్రార్హ క్రియలు అంటే మనము స్తోత్రం చెల్లించడానికి అర్హమైనటువంటి క్రియలు, అనేకమైన కార్యాలు దేవుడు ఈ లోకంలో ఇశ్రాయేలీల మధ్యలో చేశాడు. మరి అవన్నీ కూడా మనము వారికి తెలియజెప్పాలి. ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారికి, వారి పిల్లలకు మనము చెప్పాలి. మేము చెప్తాము అని అతడు చెప్తూ ఉన్నాడు. మరి మనం అలాగా చెప్పాలి. ఎందుకంటే గతములో దేవుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యాలను గురించి వినినప్పుడు పిల్లలంతా కూడా ఇన్స్పైర్ అవుతారు. పిల్లలంతా కూడా ధైర్యం తెచ్చుకుంటారు. పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దేవుని పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందుతాయి. ఎందుకంటే మేము కూడా దేవుని నమ్మొచ్చు, మేము కూడా దేవుని నుంచి ఇలాంటి కార్యాలు పొందుకోవచ్చు అన్న ఒక ధైర్యము కలిగించే విశ్వాసము వారిలో కలిగినప్పుడు వారు తమ జీవితాలలో ఎన్నో సమస్యలు, చిన్న సమస్యలే కావచ్చు, చిన్న పిల్లలకు ఉండే చిన్న సమస్యలు, పెద్ద పిల్లలకు ఉండే పెద్ద సమస్యలు, యవనస్తులు మరి పెద్దవారు అందరికీ కూడా ఒక వయసులో వారికి కావాల్సినటువంటి ప్రతి విధమైన గైడెన్స్ దేవుడు వారికి ఇస్తాడు అన్న విశ్వాసం వారికి కలుగుతుంది. తమను కాపాడుతాడు, దేవుడు తమను కాపాడుతాడు అనే విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడు కాపాడుతాడు అంటే దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాట వినాలి, దేవుని వాక్యం చదవాలి, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయనతో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండాలి అన్న విషయాలు ఎప్పుడైతే గ్రహించి, ఎప్పుడైతే దాని గురించి తెలుసుకుంటారో అప్పుడు వారు అలాంటి ధైర్యకరమైనటువంటి జీవితం జీవించగలుగుతారు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించగలుగుతారు. ఉన్నత స్థాయిని వారు పొందుకోగలుగుతారు. ఒక ప్రత్యేకమైన జీవితం వారు జీవించగలుగుతారు. ఈ లోకంలో జీవించే వీరికి ఎంతో వైరుధ్యం ఉంటుంది. అలాంటి డిఫరెంట్ లైఫ్ని వారు జీవించి ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవిత విధానము కలిగి సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతారు. అలాంటి అవకాశం మన పిల్లలకు మనం ఇవ్వాలంటే తప్పకుండా మనము క్వాలిటీ టైం పిల్లలతో గడపాలి, వారితో మాట్లాడాలి, వాళ్లకు అనేక విషయాలు చెప్పాలి. మన జీవితాలలో కూడా దేవుడు అనేక విషయాలు చెప్పి ఉంటాడు కదా, అవన్నీ కూడా చేసి ఉంటాడు. అనేకమైన కార్యాలు చేసి ఉంటాడు. అనేకమైన ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా చేసి ఉంటాడు. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. దేవుడు మనకి ఏ విధంగా సహాయపడతాడు, దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు అన్న విషయాల్ని వాళ్ళు తెలుసుకొని ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి వీలుగా మనం వారికి నేర్పించాలి. మరి ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మన జీవితంలో మనము ఎలాంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించుకొని మరి తప్పకుండా ఒక మంచి క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి మనమంతా కూడా నిర్ణయించుకుందాం. ఈ రాత్రి కాలంలో మరి మనల్ని దేవుడు ఎంతగా క్షేమంగా కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క క్షేమమును భద్రతను బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. మా ప్రభా, మా జీవితాలలో మేము చక్కటి కుటుంబ జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీవు చేసిన ఆశ్చర్య కార్యములను, స్తోత్రార్హ క్రియలను మేము ఎల్లప్పుడూ మా పిల్లలకు చెప్పాలి, మా పిల్లలకు చెప్పాలి. ప్రభా, మాకు తెలిసిన వారికి, మా బంధువులకు అందరికీ కూడా చిన్నపిల్లలకు చెప్పాలి ప్రభా. అప్పుడే వారు నీ యందు భయభక్తులతో జీవించగలుగుతారు. వారికి మేము మార్గం చూపిన వారం అవుతాం తండ్రి. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. మా ఇళ్ళలో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో వారందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. వారి జీవితాలలో మేము చేస్తున్నటువంటి తప్పిదాలు ఎప్పుడు చేయకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి. అవును తండ్రి, అనేక మార్లు మేము ఈ లోక సంబంధమైన విషయాలైతే ఎన్నో చెప్తాము. స్కూల్కు సంబంధించిన విషయాలు, పాఠాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్పిస్తాం. కానీ ప్రభా, నిన్ను గురించి, ప్రభా నీ యొక్క గొప్ప కార్యాలను గురించి మేము చెప్పలేని స్థితులలో ఉన్నామేమో. మా తండ్రి దయచేసి
మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఆ బలహీనత నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నీ కొరకు జీవిస్తూ తండ్రి మా పిల్లలను కూడా నీ కొరకు నడిపించులాగున మమ్మల్ని దయచేసి చక్కగా నడిపించండి తండ్రి. దేవా ప్రభా, ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి. వారికి మంచి ఆరోగ్యం ఏంటి, జ్ఞానం ఏంటి నాయన ప్రభా. వారందరూ కూడా నీలో ఎదగాలి ప్రభా, నీ మార్గంలో ఎదగాలి, నీ బిడ్డలుగా ఎదగాలి. మా తండ్రి ఒక మంచి దైవభక్తి గల పిల్లలుగా నిన్ను అంగీకరించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే పిల్లలుగా నీ సిలువ విలువను ఎరిగి ప్రభా నిన్ను అంగీకరించే కృపను వారు కలిగే విధంగా మేము వారిని పెంచినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. మేము చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రతి అపరాధంను మేము ఒప్పుకుంటున్నాము. యేసు నామములో క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అపరాధాలన్నింటినీ క్షమించి పిల్లలను సరైన రీతిలో మేము ఉంచుకోవడానికి, పిల్లలను పెంచుకోవడానికి మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు తీర్చిదిద్దండి. ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కు, గ్రాండ్ పేరెంట్స్కు, ఇంకా ఇంట్లో ఉన్న ఇతర సభ్యులందరికీ కూడా ప్రభా అలాంటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి వందనములు, స్తోత్రం నాయన. మరి రాత్రికాలము ఎంతమంది అయితే నాయన మరి కుటుంబ జీవితం లేని స్థితిలో ఉన్నారో, మనస్పర్ధలతో ప్రభా మరి మంచి ఐకమత్యం లేని స్థితిలో ఉన్నారో అలాంటి కుటుంబాలను మీరు ఆదరించి వారిలో సమాధాన స్థితిని కలుగజేయండి. మనస్పర్ధలు తొలగించి అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా, చిన్న బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఎదగజేయమని వేడుకొంచున్నాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చక్కగా ఎదిగినట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి మరి ఈ దినం ప్రభా ఎంతమంది అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో, నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేశారో, నూతనంగా అనేకమైన కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకుంటున్నారో వారందరిని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వివాహ సంబంధముల కొరకు ప్రార్థిస్తున్న వారికి, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభా మీ యొక్క దయను కుమ్మరించి ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ దినం మంచి వార్తలు విన్నారో వాటన్నిటిని బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. కృంగుదలలో ఉండకుండా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతోమంది అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా. వారు కృంగుదలకు పోకుండా నేను వారి ఎదుట అనేకమైన మార్గం నన్ను తెరిచి వారికి మంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా కనికరించండి, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా ఎంతమంది అయితే ఆకస్మిక ప్రమాదంలకు గురయ్యారో, అనారోగ్యంలకు గురయ్యారో వారందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన మంచి ఆరోగ్యం అనుగ్రహించిన ఆయన ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా ఇండ్లకు చేరినట్లుగా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది హాస్పిటల్లో ఉంటున్నారో, అడ్మిట్ అయి ఉంటున్నారో వారందరిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి త్వరగా నేను వారు కోలుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. డాక్టర్లకు, నర్సులకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మీరు ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు, మరి ఐసీయూలో ఉంటున్నారు. వాళ్ళని బట్టి కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది ప్రభా. దాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆ పరిస్థితుల నుంచి, ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి త్వరగా బయటికి తీసుకురండి. స్వస్థత ఏ శ్రమంలో కలుగునుగాక. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి కాలంలో ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారికి అందరికీ ప్రభా మీరు కాపుదలను అనుగ్రహించండి. మరి జ్ఞానంతోనూ, ఓపికతోనూ, సహనంతోనూ పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను దీవించండి. వారికి అందరికీ కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు, అన్యాయపు తీర్పు పొంది ఎంతో నిరుత్సాహంగా ప్రభా వేదనతో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభా, వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఈ రాత్రికాలం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా నడిపించండి తండ్రి. మా ప్రభా క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించి ఇంటికి క్షేమంగా చేర్చండి మా తండ్రి. మరి ఎవరెవరు తండ్రి మరి వారి వాహనాలపైన మీ రక్తం ప్రోక్షించి మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ రక్తం ఉంచండి తండ్రి. మరి అప్రమత్తతతో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి. ఈ రాత్రి
మమ్మల్ని కూడా అందరిని దీవించండి. రేపటి దినాన మేమేమేమి చేయవలనో అవన్నీ కూడా మేము నిర్ణయించుకొని ప్రణాళికలు వేసుకొని ఉంటుండగా నాయన, ప్రణాళికలన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది నాయన నిరు మరి నిద్రలేమితో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ మీరు కనికరించండి. మా తండ్రి, నిద్ర తప్పకుండా ఇస్తారు మీరు. ఏ ఆందోళనలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ప్రభా, ఎలాంటి ఆలోచనలు లేకుండా, టెన్షన్స్ లేకుండా నీ వాక్యంను చదువుకొని ఆ వాక్యంని ధ్యానించుకుంటూ పడుకుంటే తప్పకుండా నిద్ర వస్తుంది. ఆ జ్ఞానము, ఆ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మంచి నిద్రతో ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా, ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు మీ కంచెను వేసి ఉన్నారు. నీకు వందనములు. మీ దూతలను కాపుదలుగా ఉంచి ఉంటున్నారు నాన్న, నీకు వందనములు. రాత్రి వేళ కలుగు భయాలన్నిటికీ మేము భయపడము. ఏ తెగులు మా గుడారం సమీపించదు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం తండ్రి. ప్రభా, నీ కృపను బట్టి నీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, రాత్రి అంతా నాయన నీ కాపుదల్లో మమ్మల్ని మంచిగా నిద్రపోనట్లుగా సహాయం చేయండి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి. ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ, దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి ప్రభా. మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంన క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.